హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు శుభవార్త అండి. గ్రాడ్యుటీ పెంపు అనేది జనవరి 1 నుంచి వీరికి వర్తింపు. సో అది ఎవరికి వర్తిస్తుంది, ఏమిటి అన్న పూర్తి వివరాలు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ముఖ్యంగా మనం ఒక విషయం మనకైతే ఆఫీస్ మెమోరాండం అనేది కేంద్ర ప్రభుత్వం అనేది రిలీజ్ చేసిందండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించింది ఇది. సో అకార్డినర్లీ యాజ్ పర్ ద గవర్నమెంట్ డెసిషన్ in implementation of recommendation of the 7th CPC, the maximum limit of రిటైర్మెంట్ గ్రాడ్యుటీ ఆర్ డెత్ గ్రాడ్యుటీ, రిటైర్మెంట్ అయినా కావచ్చు, డెత్ గ్రాడ్యుటీ అయినా కావచ్చు, అండర్ ద సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పెన్షనర్ రూల్స్ 2021 ఆర్ సెంట్రల్ సివిల్ సర్వీస్ రూల్స్ 2021 would be increased by 25%. That is, the previous 20 lakhs will replace with 25 lakhs rupees with the effect from January 1st 2024 అని అయితే రావడం జరిగిందండి. అంటే రిటైర్మెంట్ సిపిసి ఉద్యోగులు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించి అండి, ఎవరైతే రిటైర్మెంట్ గ్రాడ్యుటీ కానీ డెత్ గ్రాడ్యుటీ కానీ ఇది వరకు మనకు 20 లక్షలుగా ఉన్నది. సో ఈ జనవరి 1, 2024తో అయితే అది 25 లక్షలకు చేరుకుంది. ఎలా చేరుకుందంటే 25% అయితే పెంచడం జరిగింది. అది ఎందుకు అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో enhance of maximum limit of gratuity to central government employees on the reaching of dearness allowance rates 50%, implementation of recommendation of the 7th CPC. అంటే ఈ డిఆర్ఎస్ అలవెన్స్ అనేది డిఏ అనేది 50% రీచ్ అవ్వగానే వారికి ఈ గ్రాడ్యుటీ అనేది 25% పెంపు అనేది ఉంటుంది. సో దానివల్లనే ఈ డిఏ అనేది 50% ఎప్పుడు చేరుకుందంటే జనవరి 1, 2024తో అయితే డిఏ అనేది డిఆర్ఎస్ అలవెన్స్ 50%కు చేరుకోవడం ద్వారా సో ఈ గ్రాడ్యుటీని 25% పెంచవలసి వచ్చింది. సో ఈ గ్రాడ్యుటీని 25% పెంచడం వల్ల ఇది వరకు ఉన్న డెత్ ఆర్ రిటైర్మెంట్ గ్రాడ్యుటీ ఏదైతే 20 లక్షలుగా ఉండేదో దాన్ని 25 లక్షలకు అయితే పెంచడం జరిగింది. సో ఇది అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించిన తాజా అప్డేట్ న్యూస్. సో ఇది వారికి శుభవార్త అయితే చెప్పుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.